ఈ రోజు 2026 లో డే 2. ఈ ఇయర్ టెక్నాలజీలో పెద్ద మార్పులే రాబోతున్నాయి అండ్ మెయిన్ గా చాలా మందికి జాబ్స్ కూడా పోబోతున్నాయి. ఎందుకైనా మంచిది ఇందులో మీరున్నారో లేదో చెక్ చేసుకోండి. సో ఈ వీడియో నేను 9 సెక్షన్స్ గా డివైడ్ చేశాను అండ్ మెయిన్ గా 8th అండ్ 9th సెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ గ్యాప్ లో ఏదైనా సెక్షన్ మీకు బోర్ కొట్టినా లేదా మీకు అవసరం లేదనుకున్నా ఆ సెక్షన్ స్కిప్ చేయండి. ఇప్పుడు వచ్చే టెక్నాలజీ మనం పనిచేసే విధానం మీద, మనం ఏ విషయమైనా ఎలా నేర్చుకుంటున్నాం అనే దాని మీద, డబ్బులు ఎలా సంపాదిస్తున్నాం అని ఎలా ఆలోచిస్తున్నాం, వీటన్నిటిలో ఒక చేంజ్ అయితే తీసుకొస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల కొందరి జాబ్స్ పోయి వెనుకబడతారు, కొందరు 10 రెట్ల వేగంతో ముందుకెళ్తారు అండ్ కొందరికైతే అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో ఇప్పుడు అసలు 2026 లో టెక్నాలజీ మన జీవితం మీద ఎలా ఎఫెక్ట్ చూపెడుతుందో చూద్దాం. AI గోస్ ఫ్రమ్ టూల్ టు కోవర్కర్. ఈ మాట వినగానే మీకు సగం మ్యాటర్ అర్థమైపోయే ఉంటుంది. ఇప్పటి వరకు ChatGPT, బ్లాక్ బాక్స్, జెమినీ AI, గ్రాక్ ఇవన్నీ మనకు హెల్ప్ చేశాయి. అంటే మీరు కమాండ్స్ ఇస్తే అవి మీకు రెస్పాన్స్ ఇస్తాయి. బట్ ఇప్పుడు AI దానికదే డిసిజన్ తీసుకుంటుంది, అదే మీకు ప్లాన్స్ సజెస్ట్ చేస్తుంది అండ్ అదే వర్క్ చేస్తుంది. ఇది వినడానికి చాలా నార్మల్ గా ఉంది కదా, అందుకే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. ఇప్పుడు AI మొత్తం మార్కెటింగ్ కంపెనీనే మేనేజ్ చేస్తుంది. అంటే బయట చాలా మంది క్రియేటర్స్ ఒక బ్రాండ్ ని అడ్వర్టైజ్ చేయడం లేదా ప్రమోట్ చేయడం లాంటివి చేస్తారు కదా, ఇప్పుడు AI ఈ ప్రాసెస్ మొత్తాన్ని మేనేజ్ చేస్తుంది అండ్ కస్టమర్ కేర్ లో ఇక మనుషులు అవసరం లేదు. సాఫ్ట్వేర్ లో కోడింగ్, డిబగింగ్ అండ్ టెస్టింగ్ ఇవి చేయడానికి కూడా మనుషులు అవసరం లేదు. లీగల్ అండ్ మెడికల్ డేటా అనలైజ్ చేయడానికి ఇక ఎక్స్పర్ట్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే AI వీటిని కూడా ఈజీ అండ్ ఫాస్ట్ గా అనలైజ్ చేస్తుంది. ఇక ఇప్పుడు చెప్పిన అన్ని విషయాల్లో ఒక కామన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అదే ఫాస్ట్ వర్క్. AI తో పైన చెప్పిన అన్నిట్లో వర్క్ ఫాస్ట్ గా అయిపోద్ది. దీని వల్ల మనకు డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ తగ్గిపోతాయి అండ్ జూనియర్ ఎంప్లాయీస్ తో అవసరం ఉండదు, వాళ్ళ వాల్యూ తగ్గిపోతుంది. సో AI ఇప్పుడు మీ కోవర్కర్ అన్నమాట. ఆటోమేషన్ అండ్ రోబోట్స్ ఎంటర్ డైలీ లైఫ్. ఇది ఎప్పటి నుండో మనం భయపడే విషయమేలేండి. ఇంతకు ముందు రోబోట్స్ ఫ్యాక్టరీస్ లోనే యూజ్ చేసేవాళ్ళు. ఏవైనా ఫ్యాక్టరీస్ వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది. బట్ ఇప్పుడు వేర్ హౌస్ లో, హోటల్స్ లో, హాస్పిటల్స్ లో, రెస్టారెంట్స్ లో కూడా ఈ రోబోట్స్ వస్తున్నాయి. అన్ని కంపెనీస్ ఈ రోబోట్స్ ని ఎంకరేజ్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. శాలరీ అయితే ఇవ్వనవసరం లేదు, హాలిడేస్ ఇచ్చే పని ఉండదు, ఇవి ఎంత పని చేసినా అలసిపోవు అండ్ మాక్సిమం మిస్టేక్స్ చేయవు. దీని వల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారంటే ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్, బేసిక్ సర్వీస్ రోల్స్ ఉన్న వాళ్ళు, రిపిటేటివ్ మాన్యువల్ జాబ్స్ ఉన్న వాళ్ళు. అంటే ఫ్యాక్టరీలో ఎవరైనా రిపీటెడ్ గా ఒకే పని చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్వేయర్ బెల్ట్ మీద ప్రొడక్ట్స్ పెట్టాలి అండ్ డిఫెక్ట్స్ ఉన్న ప్రొడక్ట్ ని పక్కన పెట్టాలి అనుకోండి. ఈ పని ఒక మిషన్ ఆర్ రోబోట్ ఈజీగా చేస్తుంది. ఇలా వీళ్ళ జాబ్స్ అయితే పోతాయి. ది ఎండ్ ఆఫ్ ట్రెడిషనల్ ఆఫీస్ జాబ్స్. రిమోట్ వర్క్ అనేది నార్మల్ అయిపోద్ది. అంటే ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎక్కువైపోతాయి, ఎందుకంటే ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అవైలబుల్ గా ఉంది. ఇక జూమ్, గూగుల్ మీట్, స్లాక్ ఇలా చాలా టూల్స్ ఉన్నాయి, ఇంకా వస్తాయి కూడా. సో ఇక కంపెనీస్ కి ఒక సపరేట్ బిల్డింగ్, ఆఫీస్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవన్నిటితో పనే ముందు చెప్పండి. అందుకే ముందు వర్క్ ఫ్రమ్ హోమే ఎంకరేజ్ చేస్తారు. దీంతో ఫ్రీలాన్సింగ్ అనేది మెయిన్ స్ట్రీమ్ గా మారుతుంది. ఫ్రీలాన్సర్స్ కి ఇక పండగనే చెప్పాలి. అండ్ ఇప్పుడు మార్క్స్ మంచిగా రావాలి, CGPA బాగుండాలి, అప్పుడే కంపెనీస్ మనల్ని తీసుకుంటాయంటే మాత్రం కుదరదు. ముందు కంపెనీస్ డిగ్రీ లేకున్నా పర్లేదు, స్కిల్ ఇంపార్టెంట్ అనే మైండ్ సెట్ కి వెళ్ళిపోతాయి. అంటే ఒక స్కిల్డ్ పర్సన్ ప్లస్ AI నాలెడ్జ్ ఉంటే కంపెనీలో 5 చేసే పని ఆయన ఒక్కడే చేయగలడు. సో మీ స్కిల్స్ గట్టిగా లేకపోతే మీరు ముందు సర్వైవ్ అవ్వలేరు, మిమ్మల్ని పీకేస్తారు. ఇప్పుడు ఓవరాల్ గా రియాలిటీ ఏంటంటే ఒక పర్సన్ దగ్గర AI టూల్స్ నాలెడ్జ్, ఆటోమేషన్ నాలెడ్జ్ అండ్ ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు, మొత్తం టీమ్ చేసే పని ఆయన ఒక్కడే చేయగలడు. అంటే మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో సర్వైవ్ అవ్వాలంటే కొత్త AI టూల్స్ అండ్ టెక్నాలజీలో అప్డేటెడ్ గా ఉండాలి. స్మార్ట్ ఫోన్స్ బికమ్ డిజిటల్ కంట్రోలర్స్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పటి వరకు ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నాయో మీకు తెలుసు. ఇక 2026 లో వీటిని మించిన స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. దీని వల్ల మొబైల్లో AI ఫీచర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంతకు ముందు కంటే ఫాస్ట్ గా మీ బిహేవియర్ ని, మీ యాక్టివిటీస్ ని ఇవి ప్రెడిక్ట్ చేస్తాయి. అంటే రోజు మీరు చేసే పనులను బట్టి మీరు ఒక యాక్టివిటీ చేయకముందే మిమ్మల్ని ఆ యాక్టివిటీ చేయమని చెప్తాయి. స్క్రీన్ టైం అవే కంట్రోల్ అని సెట్ చేసుకుంటాయి. మీ హోమ్ లో ఉన్న వాటిని మొబైల్ తో కంట్రోల్ చేయొచ్చు, ఇది మీకు ముందే తెలుసు. బట్ ఇది ఇంకా అడ్వాన్స్డ్ గా మారబోతుంది. ఎలాగో కార్స్ కూడా టెక్నాలజీ పరంగా బాగానే డెవలప్ అవుతాయి. సో మొబైల్ తో కూడా కొన్ని కంట్రోల్స్ మేనేజ్ చేయొచ్చు అండ్ మనకు ఎన్ని కొత్త ఫీచర్స్ వస్తే అంత అడ్వాంటేజ్ కదా. సో ఇది మన మీద ఎలా ఎఫెక్ట్ చూపెడుతుందంటే ఫస్ట్ మనం మొబైల్ కి ఇంకా ఘోరంగా అడిక్ట్ అయిపోతాం, బయట విషయాలు ఎక్కువగా పట్టించుకోము, టెక్నాలజీ మీదే బాగా డిపెండ్ అయిపోతాం. సో కేర్ఫుల్ గా ఉండండి. హెల్త్ టెక్ అండ్ బయోటెక్నాలజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ టెక్ గురించి మాట్లాడుకుందాం. మీరు స్మార్ట్ వాచెస్ అండ్ స్మార్ట్ బ్యాండ్స్ వాడే ఉంటారు. అవి ఏం చేస్తాయి? మీ హార్ట్ రేట్, బాడీ టెంపరేచర్, స్లీప్ క్వాలిటీ ఇవన్నీ రీడ్ చేస్తాయి. బట్ ఇప్పుడు ఇలాంటి గ్యాడ్జెట్స్ మనకు వచ్చే డిసీజ్ ని ముందే డిటెక్ట్ చేస్తాయి. ఇక AI డయాగ్నోసిస్. అంటే AI మన మెడికల్ డేటాని అనలైజ్ చేసి డిసీజ్ ఏంటో చెప్తుంది. మెంటల్ హెల్త్ మానిటరింగ్ యాప్స్ ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి, బట్ ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి.
ఇక బయోటెక్ గురించి మాట్లాడుకుంటే ఇంతకు ముందు ఒక ముగ్గురికి సేమ్ డిసీజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళ ముగ్గురికి సేమ్ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇది అస్సలు కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి బాడీ ఆ మెడిసిన్ కి పాజిటివ్ గా రియాక్ట్ అవ్వదు. సో ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి అది మెడికల్ డేటాని తొందరగా అనలైజ్ చేయడం వల్ల బేస్డ్ ఆన్ బాడీ, జీన్స్ అండ్ హెల్త్ డేటాని బట్టి ప్రతి ఒక్కరికి సపరేట్ గా మెడిసిన్ ఇస్తారు. కొన్ని డిసీజెస్ అయితే జీన్స్ లో లోపాల వల్ల కూడా వస్తాయి. సో దీనికోసం మెడిసిన్స్ వాడటం మీకు అవసరం లేదు, డైరెక్ట్ గా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇంతకు ముందు ఒక మెడిసిన్ తయారు చేయడానికి 10 to 15 years పట్టేది. బట్ ఇప్పుడు ఏఐ కొన్ని మిలియన్స్ ఆఫ్ కెమికల్స్ ని ఈజీగా స్టడీ చేస్తుంది. ఏ మెడిసిన్ కరెక్ట్ గా వర్క్ అవుతుందో ఈజీగా ప్రిడిక్ట్ చేస్తుంది. సో దీని వల్ల టెస్టింగ్ టైం అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు మెడిసిన్స్ చీప్ అండ్ ఫాస్ట్ గా తయారు చేయొచ్చు. వ్యాక్సిన్స్ కూడా డెవలప్ చేయడానికి చాలా ఇయర్స్ పట్టేది, బట్ ఇప్పుడు అలా ఉండదు. ఇవన్నీ విన్నాక డాక్టర్స్ తో అవసరం లేదు, వాళ్ళ జాబ్స్ పోతే అనుకోకండి. బట్ ఏ డాక్టర్ కి అయితే టెక్నికల్ నాలెడ్జ్ ఉండదో వాళ్ళు మాత్రం చాలా స్ట్రగుల్ అవుతారు. సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ బికమ్ క్రిటికల్. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుందంటే స్కామ్స్ పెరగకుండా ఉంటాయి చెప్పండి. సో 2026 లో వితౌట్ ఎనీ డౌట్ డీప్ ఫేక్ స్కామ్స్ పెరుగుతాయి. ఫేక్ వాయిసెస్, ఫేక్ వీడియో కాల్స్ అయితే ఖచ్చితంగా ఎక్కువ అవుతాయి. ఇదైతే మైండ్ లో పెట్టుకోండి. డీప్ ఫేక్ చాలా రియలిస్టిక్ గా ఉండడం వల్ల మనం ఈజీగా స్కామ్ అయిపోతాం. ఒకవేళ డౌట్ ఉంటే కొన్ని డేస్ బ్యాక్ డీప్ ఫేక్ మీద ఒక షార్ట్ వీడియో చేశాను. ఆ షార్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చూడండి. సో ఇదైతే ఒక పెద్ద డిసడ్వాంటేజ్. మరి అడ్వాంటేజ్ ఏంటి అంటే కొన్ని జాబ్స్ కి డిమాండ్ పెరుగుతుంది. అవేంటి అంటే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ఎథికల్ హ్యాకర్స్, డిజిటల్ ప్రైవసీ కన్సల్టెంట్స్, స్కామ్ అవేర్నెస్ క్రియేటర్స్. ఎందుకంటే ఈ రోజుల్లో సెక్యూరిటీ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. కంటెంట్ క్రియేషన్, మీరు ఇన్స్టా లేదా యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేయాలి, మంచి కంటెంట్ క్రియేట్ చేసి ఆడియన్స్ ని గ్రాప్ చేసుకోవాలి అనుకుంటే ముందు చాలా ఏ టూల్స్ వస్తాయి, వాటితో ఈజీగా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పటికే మీకు తెలుసు కంటెంట్ క్రియేటర్స్ ఏని ఇంతలా వాడతారో. బట్ కొందరు మాత్రం ఇప్పటికీ కూడా ఏ యూజ్ చేయకుండా చాలా కష్టపడి వీడియోస్ చేస్తారు. వాళ్ళకు నేను చెప్పేది ఏంటి అంటే బెటర్ యూజ్ ఏఐ. అండ్ 2026 లో మీరు ఎడ్యుకేషన్, స్టోరీ టెల్లింగ్, సైకాలజీ, కరెంట్ అఫైర్స్ ఇలాంటి యూస్ఫుల్ వాటి మీద కంటెంట్ క్రియేట్ చేస్తే బెటర్. అంటే ఏ క్రియేటర్స్ అయితే ఆడియన్స్ కి కొత్త విషయాలు నేర్పించి వాళ్ళతో ఎవరైతే మంచిగా కనెక్ట్ అవుతారో వాళ్ళే సర్వైవ్ అవుతారు. అసలు 2026 లో ఎవరు ఎక్కువ రిస్క్ లో ఉన్నారు? ఇక్కడ నేను జాబ్స్ గురించే మాట్లాడట్లేదు. మీరు బిజినెస్ చేసినా కానీ టెక్నాలజీని కరెక్ట్ గా వాడకపోతే చాలా కష్టం. సో ఈ విషయంలో నేను కొంచెం హానెస్ట్ గా మాట్లాడదాం అనుకుంటున్నా. ఎవరికైతే డిజిటల్ స్కిల్స్ ఉండవో, ఎవరైతే టెక్నాలజీ పరంగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారో, ఎవరైతే సోషల్ మీడియాని గుడ్డిగా నమ్మేస్తారో, అండ్ మెయిన్లీ ఎవరైతే వాళ్ళకి వచ్చిన డిగ్రీ మీదే మొత్తం ఆధారపడిపోతారో వీళ్ళైతే 2026 లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక కంటిన్యూస్ గా కొత్త విషయాలు నేర్చుకునే వాళ్ళు, టెక్నాలజీ మీద మంచిగా అవేర్నెస్ పెంచుకునే వాళ్ళు, సొంతగా ఏ టూల్స్ యూస్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళు, ఏ సిచ్యువేషన్ లో అయినా స్మార్ట్ గా థింక్ చేసేవాళ్ళు వీళ్ళైతే 2026 లో ఈజీగా సర్వైవ్ అవుతారు అండ్ చాలా ముందుకెళ్తారు. స్కిల్స్ దట్ విల్ సేవ్ యూ ఇన్ 2026. ఇదిగోండి ఇక్కడ కనబడుతున్నాయి కదా, వీటి గురించి నేను చెప్పే కంటే మీ అంతటా మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవి ఒకరు చెప్తే వచ్చేవి కాదు, మీరు ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. అండ్ స్టార్టింగ్ లో ఏ యూసేజ్ అన్నా అని చెప్పేసి జస్ట్ కోడింగ్ కి లేదా ఒక్క పనికే వాడకండి. ఏఐతో చాలా చేయొచ్చు, అన్ని ఎక్స్ప్లోర్ చేయండి, తెలుసుకోండి. అండ్ మీకు ఒక మంచి మాట చెప్తా వినండి. మీరు ప్రతిసారి ఏఐ విల్ రిప్లేస్ హ్యూమన్స్, ఏఐ వల్ల మన జాబ్స్ పోతాయనే స్టేట్మెంట్స్ పాస్ చేసే ముందు ఒక నిజాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కరిని ఏఐ రిప్లేస్ చేయలేదు. బట్ ఎవరైతే టెక్నాలజీని మీకంటే బాగా వాడతారో వాళ్ళు మిమ్మల్ని రిప్లేస్ చేస్తారు. దీంట్లో అయితే ఏ డౌట్ లేదు. ఇక కంక్లూజన్ ఏంటి అంటే 2026 అంత భయంకరంగా ఏమి ఉండదు, బట్ అంత ఈజీగా కూడా ఉండదు. ఇక్కడ మీకు రావాల్సిన ఒకే ఒక డౌట్ ఏంటి అంటే ఈ ఇయర్ లో నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటానా, లేక వేరే వాళ్ళు నాకంటే ముందే అప్గ్రేడ్ అవ్వడం వల్ల వెనకబడిపోతానా? అండ్ ఇప్పుడు ఇక ఈ వీడియో క్లోజ్ చేసే టైం వచ్చింది. ఎనీవేస్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ ఇయర్ లో మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.